సిక్స్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 7 లో విజయం సాధించిన పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆనందం కూడా లేకుండా జైలు పాలయ్యాడు. అభిమానం పేరుతో కొంతమంది చేసిన రచ్చ ఎన్ని కుటుంబాల్ని ఇబ్బంది పెట్టిందో, ఎన్ని విధ్వంసాలకు కారణమయ్యిందో అందరికీ తెలుసు. గ్రాండ్ ఫినాలే తరువాత జరిగిన గొడవలో ఆర్టీసీ వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే కొన్ని ప్రైవేట్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వాహనాల ధ్వంసం మాత్రమే కాదు, అమర్దీప్, అశ్విన్, గీతూరాయల కార్లపైన దాడి చేశారు పల్లవి ప్రశాంత్ అభిమానులు. ఇక ఈ వివాదంలో పల్లవి ప్రశాంత్ ని ప్రధాన నిందితుడిగా పరిగణించి అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఇంకా 16 మందిని నిందితులుగా భావించి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన తర్వాత అతని లాయర్ బెయిల్ కోసం అపీల్ చేయగా నాంపల్లి కోర్టులో ఆ అపీల్ తిరస్కరించబడింది. బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ అయిన బోలే ముందు నుంచి పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా నిలబడ్డాడు. బెయిల్ నిరాకరణకు గురైన మళ్ళీ న్యాయవాదుల బృందానికి తీసుకొచ్చి జరిగిన విధ్వంసంలో పల్లవి ప్రశాంత్ ప్రత్యక్ష పాత్ర లేదని కోర్టు గుర్తించేలా చేశాడు. కోర్టు ఇదంతా పరిశీలించి కొన్ని షరతుల మీద పల్లవి ప్రశాంత్ ని విడుదల చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6